నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ తేల్చి చెప్పింది. ఈ విషయంలో చర్చించడానికి ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో మొత్తం 3 డిమాండ్లను వారి ముందు ఉంచిన సీజేపీ ప్రతినిధులు వాటిపై రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ డిమాండ్ల విషయాన్ని నిర్ధారించిన కేంద్ర మంత్రులు శనివారం మరో విడత చర్చలు జరపనున్నట్లు ప్రకటించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్తో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన చర్చల్లో తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రి నడ్డాకు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సౌరవ్ దాస్, నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, చట్టపరమైన చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందించినట్లు చెప్పారు. పరిహారం చెల్లింపు, కేసుల ఎత్తివేతకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంపై శనివారం మధ్యాహ్నం వరకు కేంద్ర మంత్రులు సమయం అడిగారని సీజేపీ ప్రతినిధులు చెప్పారు. धर्मेंद्र प्रधान जी के इस्तीफे कुछ भी मंजूर नहीं होगा। पूरे देश भर में जहाँ अलग अलग आंदोलन चल रहे हैं, पूरे देश के युवाओं में जो गुस्सा है, जो आक्रोश है, सेंटीमेंट है, बहुत क्लियर सेंटीमेंट है। धर्मेंद्र प्रधान सरकार से इस बारे में चर्चा हुई है। सरकार ने इस मुद्दे पर, इस पॉइंट पर जवाब देने के लिए कल दोपहर तक का समय मांगा है. సీజేపీ ప్రతినిధులతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. చర్చల్లో ఆందోళనకారులు ఇచ్చిన సూచనలు తీసుకున్నామన్న ఆయన తమ ముందు వారు 3 డిమాండ్లు ఉంచారని తెలిపారు. శనివారం మరోసారి చర్చలు ఉంటాయని వెల్లడించారు. आज हम आंदोलनकारी लोगों के विषयों पर चर्चा करने के लिए यहाँ आए थे। लगभग 2 घंटे बातचीत चली। सरकार की ओर से मैं और भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए। उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई। उन सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड थी और 5 सुधार के दृष्टि से परीक्षा के सुझाव नहीं। हमने उनको कहा है कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे, तो चर्चा वो आपको बताएंगे. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తామని సీజేపీ సభ్యులు ప్రకటించారు.